సువార్త వ్యాప్తి చెందేది. సువార్త వ్యాప్తి చెందేది. జీవం అన్నది ఏదైనా వ్యాప్తి చెందుద్ది, ఆగిపోదు. నాతో ఆగిపోదు, అది నా నుంచి ఇంకొకరికి వెళ్తుంది. ఆగిపోయిందంటే చచ్చిపోయిందని అర్థం. ఆగిపోయిందంటే చచ్చిపోయిందని అర్థం. సో సువార్త వ్యాప్తి చెందేది, సువార్త ఫలించేది, రీప్రొడ్యూస్ అయ్యేది. సో అది వ్యక్తిలో మార్పు తీసుకొస్తుంది, సమాజంలో వ్యాప్తి చెందుకుంటూ వెళ్ళిపోతుంది. చాలా వేగంగా, చాలా వేగంగా వ్యాప్తి చెందుకుంటూ వెళ్తుంది. మీకు ఒక ఆమె గురించి చెప్తాను, సువార్త ఎంత వేగంగా వ్యాప్తి చెందుద్ది అని అంటానికి. ఒక వ్యక్తి గురించి, చీరాల, అది ఇది వరకు ప్రకాశం జిల్లాలో ఉండేది, ఇప్పుడు అది బాపట్ల జిల్లాకు వచ్చింది. ఒక ఊరు, చాలా ప్రాముఖ్యమైన ఊరు. చీరాలకి పక్కన బాపట్ల అని ఉంటుంది. బాపట్లకి చీరాలకి 18 కిలోమీటర్లు మధ్యలో డిస్టెన్స్, దగ్గరే ఊర్లు. రెండు కూడా సముద్ర తీరాన్ని ఉండేటువంటి ఊర్లే. చిన్న రోడ్డు ఒకటి ఉంటుంది, ఆ రోడ్డు మీద వెళ్తూ ఉంటాను. నేను చీరాల్లో 4 ఏళ్ళు ఉన్నాను, నాకు బాగా తెలుసు. అయితే నేను మాట్లాడుతుంది 1975 వరకు, 75 వరకు కూడా ఇది పరిస్థితి అంట నాకు. అంటే అప్పుడు నేను వెళ్ళలేదు, కానీ తర్వాత వెళ్ళని చెప్పేవాడు. ఏంటంటే సాయంకాలం 5 దాటితే చీరాల నుంచి బాపట్ల కానీ, బాపట్ల నుంచి చీరాలు కానీ ఎవరు వెళ్ళేవాళ్ళు కాదు. ఎందుకంటే మధ్యలో కొంతమంది వేరు వేరు ఊర్ల నుంచి వచ్చి అక్కడ స్థిరపడిపోయారు, సెటిల్ అయిపోయారు. వేరు వేరు చోట్ల నుంచి వచ్చి సెటిల్ అయిపోయారు. అందుకనే ఆ ఊరి పేరు సెటిల్మెంట్ ఏరియా. ఆ ఊరి పేరు సెటిల్మెంట్ ఏరియా, ఎందుకంటే అక్కడ వాళ్ళు సెటిల్ అయిపోయారు కాబట్టి. అయితే ఎవరైతే అక్కడ సెటిల్ అయ్యారో వాళ్ళకి ఒకటే ఒక వృత్తి, నేర్చుకొని చేసే వృత్తి ఒకటే. ఏంటంటే దొంగతనం చేయటం. వాళ్ళ తర్వాత ఎవరైనా సరే బాగా దొంగతనం చేసేవాళ్ళు, వాళ్ళు చెప్పి దొంగతనం చేసేవాళ్ళు. అంటే కొన్ని చోట్ల ఎలా చెప్పేవాళ్ళు అంటే, బోర్డు పెట్టి వెళ్ళిపోయేవాళ్ళు అంట. బోర్డు మీద రాసి వెళ్ళిపోయేవాళ్ళు, ఈ రాత్రికి మీ వీధిలో మేము దొంగతనం చేస్తాం అని రాసి వెళ్ళి వచ్చి దొంగతనం చేసి వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళని ఎవ్వరు పట్టుకునేవాళ్ళు కాదు, పట్టుకోలేకపోయేవాళ్ళు. వాళ్ళు గాడిద మాంసం తినేవాళ్ళు, తర్వాత గాడిద రక్తం తాగుతారు. వాళ్ళు గాడిదని చంపేసిన రక్తం ఉంటుంది, ఆ రక్తం తాగి ఇసుకలో పరిగెడతారంట ఆ రక్తం తాగి. ఎందుకంటే గాడిద రక్తం వేళల్లో కలిసిపోతే బాగా బండగా అవుతారని. అయితే వాళ్ళు దొంగతనం చేయడానికి వెళ్ళినప్పుడు గాడి చమురు అంటే కొవ్వు ఉంటుంది, ఆ కొవ్వు ఒంటికి రాసుకొని వెళ్తారు. ఎందుకు తెలుసా? మనిషి ఎవడన్నా పట్టుకుంటే వ్యాజిలిన్ ఉన్నట్లే జారిపోతాడు దొరకడానికి. ఆ విధంగా వాళ్ళు దొంగతనం చేసేవాళ్ళు. ఊర్లో ఉన్న వాళ్ళందరూ దొంగలే, అందరూ దొంగలే. ఇందిరాగాంధీ వాళ్ళు దొంగతనం మానేస్తే మీకు ఉద్యోగాలు ఇస్తాం, మీకు ఇళ్ళు ఇస్తాం అని చెప్పినా కూడా మారలా. అయితే అక్కడికి ఒక ఆయన అమెరికా నుంచి వచ్చి పరిచయం చేయడానికని నిర్ణయించుకున్నాడు. 2 చెట్లు ఉంటే ఆ 2 చెట్లకి మధ్యన ఆయన ఒక ఉయ్యాల కట్టుకొని అక్కడ ఉండేవాడంట, అక్కడే బతికేవాడండి. ఎందుకంటే ఊర్లోకి రానిచ్చేవాళ్ళు కాదు. ఆయన అక్కడుండి ఆ ఊరంక చూసి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. కొన్ని రోజులకి ఈయన మీద నమ్మకం కుదిరి ఇంట్లోకి రమ్మని చెప్పారు ఊర్లోకి. ఆ ఊర్లో చిన్న గుడిసెలో ఉండేవాడు. వాళ్ళకి నెమ్మదిగా ప్రార్థన చేసి 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 వినగలిగే వాళ్ళకి సువార్త చెప్పడం మొదలుపెట్టాడు. 3 ఏళ్లలో ఊరు మొత్తం మారిపోయింది, మొత్తం మారిపోయింది. దొంగతనాలు చేసేవాళ్ళు మానేశారు. ప్రభుత్వం దాన్ని గుర్తించి ఆ ఊరికి సెటిల్మెంట్ ఏరియా అనేసి పేరు మార్చేసి, ఇందిరాగాంధీ చెప్పింది ఈ ఊర్లకి ఆ విధమైన మార్పు తెచ్చిన ఆయన ఎవరో అని అంటే, సార్ స్టువర్ట్ అనేటువంటి దొరగారు సార్. అవునా? అయితే ఆ ఊరికి స్టువర్ట్పురం అని పేరు పెట్టండి అన్నారు. ఊరు మొత్తం మారిపోయింది. స్టువర్ట్పురం ఎందుకైంది స్టువర్ట్పురం అని? ఇప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసా? సార్ స్టువర్ట్ అంటే మీకు అర్థం వద్దలేదు, కానీ మేము దాన్ని ఏమని సువార్తపురం ఇదే అని అంటారు.